తెలంగాణలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ఎంత చెప్పినా అవి మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మోడీవేనన్నారు. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో వీధి నాటలాడే కళాకారులను మైమరిపించేలా కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ, ఇలాంటి మహానుభావుల ఆశలకు తూట్లు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగజ్జీవన్ రావు గారి వరకు కూడా అడిగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబు జగజ్జీవన్ రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్తోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజ్జీవన్ రావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజ్జీవన్ రావు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. డ్రామాలను ఆడుతున్నారు. ఇక అరే మోడీ గారి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాగుంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలేం మేము, పేరు కోసం తాపత్రయ పడతలేం మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దేశ ద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతం చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలే రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీ పడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటేనాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు టచ్ చేస్తలేదు. వాళ్ళను ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తారు.